హాయ్ హలో వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు స్టడీబేస్. ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ లేటెస్ట్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం ప్రెసెంట్ ఓపెన్లో ఉన్నటువంటి ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ 46 వేకెన్సీస్, విశాఖపట్నం నుంచి ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ 17 వేకెన్సీస్, శ్రీకాకుళం డిస్టిక్ నుంచి 4 వేకెన్సీస్ మరియు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి సంబంధించి 2 వేకెన్సీస్ని మనం తెలుసుకుందాం. సో పార్ట్ 1 వీడియోలో నెల్లూరు, విజయనగరం, కడప మరియు ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో ప్రెసెంట్ ఓపెన్లో ఉన్నటువంటి ఈ 4 నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి APSWREIS అంటే ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి పడింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ గ్రేడ్ 2 పోస్టులు మరియు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులు మరియు కేర్ టేకర్ వార్డెన్ పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. వేకెన్సీస్ డీటెయిల్స్ చూస్తే ఎస్సీ వారికి 22 వేకెన్సీస్, ఎస్టీ వారికి టోటల్ 24 వేకెన్సీస్, టోటల్గా 46 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఒక పోస్ట్, టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి ఎస్సీ వారికి 17 పోస్ట్, ఎస్టీ వారికి 21 పోస్ట్ ఇవ్వడం జరిగింది. కేర్ టేకన్ లేదా వార్డెన్ పోస్టులకు సంబంధించి ఎస్సీ వారికి 4 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది, ఎస్టీ వారికి 3 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. టోటల్గా 46 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. ఇక పే స్కేల్ వివరాలను చూసినట్లయితే ప్రిన్సిపల్ గ్రేడ్ 2 పోస్టులకి 40+ నుంచి 93K+ వరకు కూడా వెళ్తుంది. నెక్స్ట్ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి మనకి 28,000+ నుంచి 78,000+ వరకు కూడా వెళ్తుంది. కేర్ టేకర్ వార్డెన్కి సంబంధించి 21K నుంచి 63K వరకు కూడా వీరికి పే స్కేల్ అనేది ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీ 500గా ఉంటుంది. ఇక ఏజ్ క్రైటీరియా 18 to 47 ఇయర్స్గా ఉంది. ఎలిజిబిలిటీ కండిషన్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మనకి క్రైటీరియాగా ఉంటాయి. ఎటువంటి ఎగ్జామినేషన్స్ ఉండవు, కేవలం మీ అకాడమిక్ మార్క్స్ ఆధారంగానే సెలెక్షన్ చేస్తారు. ప్రిన్సిపల్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి పీజీ అనేది తప్పనిసరిగా అడుగుతున్నారు. దాంతోపాటు బీఈడి మరియు టోటల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ 10 years ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ యాజ్ రెగ్యులర్ పీజీటీ ఆర్ జేఎల్ ఇన్ గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ లేదా జూనియర్ కాలేజ్ ఉండాలి. 3 years ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ యాజ్ రెగ్యులర్ హెడ్ మాస్టర్ అన్న ఉండాలి మీకు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. సో నెక్స్ట్ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ పీజీ తప్పనిసరిగా వీరు కూడా చేసి ఉండాలి. తర్వాత రిలవెంట్ సబ్జెక్ట్స్ అనేది నెక్స్ట్ C అని ఇచ్చారు, మీరు చెక్ చేసుకోండి. తర్వాత బీఈడి కంపల్సరీగా చేసి ఉండాలి అండ్ టెట్ పేపర్ 2 బై స్టేట్ గవర్నమెంట్ పాస్ అయి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ప్రతి క్వాలిఫికేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది, ఎంత పర్సంటేజ్ ఉండాలనేది. సో ఇక్కడ టీజీటీకి సంబంధించి 55% పీజీలో మీకు కంపల్సరీగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక కేర్ టేకర్ వార్డెన్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ డిగ్రీ అడుగుతున్నారు, ఏదైనా డిగ్రీ సరిపోతుంది. సో దాంతోపాటు బీఈడి డిగ్రీ లేదా ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సో ఈ 3 క్వాలిఫికేషన్స్ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ మనకి ఈ పోస్టులకి ఎటువంటి ఎగ్జామ్ లేదు, కేవలం మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే మీ పీజీ కావచ్చు లేదా డిగ్రీ కావచ్చు, వాటిలో హైయెస్ట్ మార్క్స్ మెరిట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఫైనల్గా అప్లికేషన్ విధానం చూద్దాం. gnanabhoomi.ap.gov.inకి 16th August 2021 లోపు వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజ్ 500గా ఉంటుంది. మోర్ దెన్ 1 పోస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు, అయితే సపరేట్ అప్లికేషన్ ఫీ మీకు ఉంటుంది. ఇక ఈ పోస్టులకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్లో చెక్ చేయవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్ మన వెబ్సైట్లో అందుబాటులో ఉంది. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ యాజ్ వెల్ as కమెంట్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ చెక్ చేసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి విశాఖపట్నం నుంచి ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి పడింది. టోటల్ 17 వేకెన్సీస్ని నోటిఫై చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్యాక్లాగ్ నోటిఫికేషన్ మనకి విశాఖపట్నం డిస్టిక్ నుంచి పడింది. విశాఖపట్నం డిస్టిక్ నుంచి టోటల్ 17 పోస్టుల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. మల్టిపుల్ పోస్టులు ఇక్కడ నోటిఫై చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, అదేవిధంగా ఇతర గ్రూప్ 4 సర్వీసెస్ మరియు క్లాస్ 4కి సంబంధించినటువంటి కేటగిరీ పోస్టులను ఇక్కడ నోటిఫై చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ క్లరికల్ పోస్టుల విభాగానికి గ్రూప్ 4 కేటగిరీలో మనం చూస్తే టోటల్ 4 పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో అది జూనియర్ అసిస్టెంట్ 3 పోస్ట్, టైపిస్ట్ 1 పోస్ట్, ఇంకా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఎన్ని పోస్టులు అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత డిపార్ట్మెంట్ వైజ్గా మనకి క్లాస్ 4 LGS కేటగిరీ పోస్టులను కూడా కింద ఇవ్వడం జరిగింది. సో అబ్స్ట్రాక్ట్ రూపంలో కూడా షార్ట్గా కూడా ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్, కుక్, క్లాస్ రూమ్ అటెండెన్స్, ఇంకా ఇతర పోస్టులు మొత్తం 13 వేకెన్సీస్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ కేటగిరీస్ అన్నీ కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో చెక్ చేయవచ్చు ఏ పోస్ట్ అనేది. సో ఇవి LGS క్లాస్ 4 కేటగిరీ కింద నోటిఫై చేసినటువంటి
పోస్ట్ వివరాలు. సో ఓవరాల్గా మనకి ఫ్రెండ్స్ 17 వేకెన్సీస్ అనేది ఇందులో నోటిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ఉమెన్ రిజర్వేషన్ మరియు జనరల్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేయవచ్చు. ఎస్సీ ఎస్టీకి సంబంధించి కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి క్లియర్గా కూడా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ తప్పనిసరిగా కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ప్రొఫిషియన్సీ ఆఫ్ ఆఫీస్ ఆటోమేషన్ ఇన్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్కి సంబంధించి పాస్ అయి ఉండాలి. అదేవిధంగా టైపిస్ట్కి సంబంధించి కూడా 2 సేమ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అయితే టైపిస్ట్కి సంబంధించి అడిషనల్గా సో గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్ ఇన్ టైప్ రైటింగ్ ఇన్ హయ్యర్ గ్రేడ్ ఇన్ తెలుగు ఆన్ గవర్నమెంట్ స్టాండర్డ్ కీబోర్డ్ అనేది ఇక్కడ మనకి స్పెసిఫై చేయడం జరిగింది. ఇంగ్లీష్ మరియు తెలుగు 2 కూడా ప్రిఫరెన్స్ ప్రకారం అడుగుతున్నారు. నెక్స్ట్ కుక్, స్కావెంజర్, ఫీమేల్ అటెండెంట్, ధోబీ, బార్బర్ వీటన్నిటికీ కూడా తెలుగు రాయటం చదవటం వచ్చి ఉండాలి. వీటితో పాటు అడిషనల్గా ఎక్స్పీరియన్స్ కూడా కొన్నిటికి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్లో చెక్ చేయవచ్చు. ఇక ఏజ్ క్రైటీరియా 18 to 47 ఇయర్స్ లోపు ఉండాలి. ఇక ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ visakhapatnam.ap.gov.inకి వెళ్ళేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ సేవా సెంటర్స్ ద్వారా కూడా మీరు అప్లై చేయవచ్చు. visakhapatnam.ap.gov.inలో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. వేరే మాన్యువల్ అప్లికేషన్స్ ఏవి కూడా స్వీకరించమని చెప్పేసి ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. ఈ అప్లికేషన్స్కి చివరి తేదీ 6/8/2021 అంటే ఆగస్ట్ 6 లోపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ visakhapatnam.ap.gov.inకి మీ సేవా సెంటర్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పడింది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 4 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఆఫీస్ సబార్డినేట్ 2 పోస్టులు, వాచ్మెన్ లేదా నైట్ వాచ్మెన్ పోస్టులు 2 పోస్టులు పడ్డాయి. ఆఫీస్ సబార్డినేట్కి క్వాలిఫికేషన్ వచ్చి 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా సైకిల్ నడపడం వచ్చి ఉండాలి. ఇక తెలుగులో రాయటం మరియు చదవటం వచ్చి ఉండాలి. ఇక వాచ్మెన్ లేదా నైట్ వాచ్మెన్కి ఎక్స్ సర్వీస్ మెన్ అయి ఉండాలి లేదా ట్రైన్డ్ ఇన్ సివిల్ డిఫెన్స్ హోమ్ గార్డ్గా ట్రైన్ అయిన వాళ్ళకి అవకాశం ఇస్తారు. 5th క్లాస్ పాస్ అయి ఉండాలి మరియు సైకిల్ కూడా నడపడం వచ్చి ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో సైన్ చేసి అటాచ్ చేసిన డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవాలి. సో శ్రీకాకుళం.ap.gov.inలో డీటెయిల్ నోటిఫికేషన్ అందుబాటులో ఉంది. లేదంటే మన వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ DRDA కాంప్లెక్స్ శ్రీకాకుళం అడ్రస్లో రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్స్కి 29th జూలై 2021 చివరి తేదీగా ఉంది. నెక్స్ట్ బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారి కోసం పడింది. ఆఫీస్ సబార్డినేట్ 2 పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. క్వాలిఫికేషన్ 10th క్లాస్కి అడుగుతున్నారు. pcp.ap.gov.inకి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. 18 to 47 ఇయర్స్ ఏజ్ క్రైటీరియాగా ఉంది. పే స్కేల్ అనేది రివైజ్డ్ పే స్కేల్ 2015 ప్రకారం అప్లికేబుల్ అవుతుంది. 10th క్లాస్ మెరిట్ ఆధారంగా ఈ సెలెక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ pcp.ap.gov.inలో 26/7/2021 లోపు అప్లికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విజయవాడ అడ్రస్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మీ యొక్క డాక్యుమెంట్స్ అటెస్టెడ్ కాపీస్ కూడా ఎన్వలప్లో పెట్టి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ 26/7/2021గా ఉంది. ఈ పోస్ట్కి మాత్రం చాలా షార్ట్ డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకి SC ST బ్యాక్లాగ్స్ పార్ట్ 2లో ఇప్పటివరకు అందుబాటులో ఉన్నటువంటి వేకెన్సీస్. మరికొన్ని వేకెన్సీస్ నోటిఫై చేసిన తర్వాత మరొక వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మన వెబ్సైట్లో కూడా అన్ని నోటిఫికేషన్స్ అప్ టు డేట్ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మన వెబ్సైట్ని విజిట్ చేయండి. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ మరియు గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.